డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఈ మధ్య టీజీపీఎస్సి వారు రిలీజ్ చేసిన ఏడబ్ల్ఈ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎగ్జామ్స్లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన నల్లా కావ్యశ్రీ. ఈ అమ్మాయి మన క్లాస్ రూమ్ కోచింగ్ స్టూడెంట్, అయితే గేట్ ఎగ్జామ్ ద్వారా ఈ పాప ద్వారా కొంత మెసేజ్, అంటే భవిష్యత్తులో బీటెక్ ఎలక్ట్రికల్ చేసిన వాళ్ళు, అందున కోర్ బ్రాంచ్ వాళ్ళు చాలా నిరాశ నిస్పృహలకు గురై ఉన్నారు కాబట్టి ఈ అమ్మాయి నుంచి కొంత ప్రేరణ పొందొచ్చు. సో దయచేసి ఆఖరి క్షణం వరకు చూడండి. కంగ్రాచులేషన్స్ కావ్యశ్రీ. థ్యాంక్ యూ సార్. ఓకే, జస్ట్ నీ గురించి అమ్మ, మీరు ఏ జిల్లా, మీ నాన్నగారు ఏం చేస్తారు, కొంచెం బ్రీఫ్గా చెప్పినాను. నా నేమ్ వచ్చి కావ్యశ్రీ. మాది మంచిర్యాల జిల్లా లక్షట్పేట మండల్. మా నాన్నగారు టీచర్ అంటే స్కూల్ టీచర్ అమ్మా? అవును సార్. ఓకే, నేను బీటెక్ ఎక్కడ చదివారు? ఉస్మానియా యూనివర్సిటీ సార్. ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్. ఓకే, సరే. ఇప్పుడు నేను ఒక మాట అడుగుతానమ్మా, మీ క్యాంపస్ ప్లేస్మెంట్స్ వస్తాయి కదా, యూనివర్సిటీలు బాగా వస్తాయి కదా, మీ విషయంలో ఏమైంది క్యాంపస్ ప్లేస్మెంట్? సార్ నేను ట్రై చేయలేదు సార్. నేను క్యాంపస్ మీద ట్రై చేయలేదు. నేను కోర్ సైడే వెళ్దాం అనుకున్నాను సార్. సో కోర్ ఇంజనీరింగ్ అనే ఫిక్స్ అయ్యాను సార్. ఫిక్స్ అయిపోయావు, సాఫ్ట్వేర్ పోదలుచుకోలేదు. లేదు సార్. ఓకే, సో ఇప్పుడు మీది ఎప్పుడు బీటెక్ కంప్లీట్ అయింది నాన్న? 2020 సార్. 2020. అప్పుడే నోటిఫికేషన్ గురించి వార్తలు వస్తుండే కదా? లేదు సార్, అది 2022లో స్టార్ట్ అయింది. అప్పటి వరకు నేను మేబీ గేట్ వస్తుందేమో, గేట్ ట్రై చేశాను. గేట్ ఎగ్జామ్ రాస్తూ అంటే ఫస్ట్ అటెంప్ట్ లో గేట్లో 1700 ర్యాంక్ వచ్చింది. 1700 ర్యాంక్ వచ్చింది ఫస్ట్ ర్యాంక్ ఫస్ట్ అటెంప్ట్ లో. వెరీ గుడ్. తర్వాత నేను మేబీ నెక్స్ట్ ఇయర్ వస్తుందేమో అలా అనుకున్నా, బట్ అప్పుడు కరోనా వచ్చింది కదా సార్. కరోనా వచ్చింది, నేను ఇంటికి వచ్చేసాను. నా ప్రిపరేషన్ అంతా సరిగ్గా సాగలేదు. సో 22లో ఎగ్జామ్ అయింది కదా, దానికి ఎంతకాలం, అంటే ఎక్స్క్లూజివ్గా ఏడబ్ల్ఈ ప్రిపరేషన్ ఎన్ని నెలల ముందు మొదలెట్టారు? ఏడబ్ల్ఈ అంటే నోటిఫికేషన్ వచ్చిన వెంటనే స్టార్ట్ చేశాను, బట్ అది ఎప్పుడైతే గవర్నమెంట్ అనౌన్స్ చేసింది కదా సార్ నోటిఫికేషన్స్ చేస్తామనేసి, అప్పుడు నేను టీఎస్పీఎస్సీ జాబ్స్ కోసం ట్రై చేశాను. అప్పుడు నేను జిఎస్ అప్పుడు స్టార్ట్ చేసేసాను. అంటే సిలబస్ చూసుకొని దాని ప్రకారం డైలీ ఎన్ని గంటలు చదివేదాని అమ్మ? డైలీ 8 అవర్స్. బట్ కన్సిస్టెంట్ గా చదివేదాన్ని. కన్సిస్టెంట్ గా అంటే ఏంటి నీ స్ట్రాటజీ? అంటే జనరల్ స్టడీస్ తో పాటు టెక్నికల్ కూడానా? అంటే టెక్నికల్ కి ఒక 5-6 గంటలు, జనరల్ స్టడీస్ కి 1-2 అవర్స్ అలా ఏమైనా చేశారా? అలా సార్, నేను టెక్నికల్ మొదలు పెట్టినాకో టెక్నికలే కూర్చుంటా. టెక్నికల్ అయిపోయినాక మళ్ళీ జనరల్ స్టడీస్ అలా చేసావు. బట్ అప్పుడప్పుడు సమ్ టైమ్స్ బ్రేక్ లాగా కూడా జిఎస్ చదివేదాన్ని. సమ్ టైమ్స్ ఇట్లా. అంటే ఎట్లా? ఫర్ ఎగ్జాంపుల్ మీరు 8 అవర్స్ చదివారు అంటే ఎంత టైం తర్వాత, అంటే ఒక 1 అవర్ చదివి ఒక 15 నిమిషాలు బ్రేక్ తీసుకోవడం, అలా ఏంటి మీ స్ట్రాటజీ? బ్రేక్స్ తీసుకున్నా అంటే అలా స్ట్రాటజీకి ఏం కాదు. ఐ యూస్ టు రీడ్, బట్ సమ్ టైమ్స్ వెన్ ఐ వాంట్ టు టేక్ ఎ బ్రేక్ ఐ యూస్ టు టేక్ ఇట్. అంటే ఒక పద్ధతి అని కాదు, బట్ వెన్ ఎవర్ ఐ ఫీల్ లైక్ ఇట్ ఐ టుక్ బ్రేక్. ఎప్పుడు కావాలనిపిస్తే అప్పుడు రిలాక్స్ అవుతాను. సో ఇప్పుడు మీకు టెక్నికల్గా టెక్నికల్ సబ్జెక్ట్స్ ఏ సబ్జెక్ట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేశారు? నాకు కంట్రోల్ సిస్టమ్స్ అండ్ సర్క్యూట్ సిస్టమ్స్ సార్. సో దాని వెయిటేజ్ కూడా ఎక్కువ ఉంటుంది కదా? వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది, ప్లస్ ఐ లవ్ సాల్వింగ్ ప్రాబ్లమ్స్. ఓకే, సో మీకు ఫస్ట్ అటెంప్ట్లో ఎగ్జామ్లో పేపర్ ఈజీగా అనిపించింది అంటే మీ గేట్ ప్రిపరేషన్ ఏ విధంగా ఉపయోగపడింది? ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు నాలెడ్జ్ మొత్తం గేట్ ద్వారానే గెయిన్ ఇట్ కదా సార్. అవును, అందులో ఇవాళ రేపు ఏడబ్ల్ఈ స్టాండర్డ్ కొంచెం పెరిగింది, తక్కువేం కాదు, బాగానే పెరిగింది. సో ఇప్పుడు మీరు అప్పుడు హార్డ్గా ప్రిపేర్ అయ్యాను కాబట్టి ఇప్పుడు ఏడబ్ల్ఈ టెక్నికల్ నాకు ఈజీ అయింది. సో కొంచెం అడ్వాన్స్ లెవెల్ ప్రిపేర్ అవ్వడం వల్ల ఇది ఈజీ అనిపించింది. ఎస్, కంఫర్ట్ జోన్లోకి వచ్చేసేసారు. ఓకే, ఫస్ట్ టైం ఎగ్జామ్ అయింది కదమ్మా. సో ఎగ్జామ్ హాల్లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫస్ట్ క్వశ్చన్స్ నుంచి టోటల్ 150 క్వశ్చన్స్ అనుకుందాం, జనరల్ స్టడీస్ కానీ టెక్నికల్ సీక్వెన్స్లో చదివారా, లేకపోతే నా ఫేవరెట్ సబ్జెక్ట్ పవర్ సిస్టమ్, నా ఫేవరెట్ సబ్జెక్ట్ హిస్టరీ, ఈ విధంగా సబ్జెక్ట్ వారీ చేశారా, సీరియల్ నెంబర్ వారీ చేశారా? లేదు సార్, సీరియల్ వైస్ వెళ్ళి ఫస్ట్ నాకు తెలిసిన క్వశ్చన్స్ అన్ని అటెంప్ట్ చేసేదాన్ని. ఫస్ట్ అటెంప్ట్ తెలిసిన క్వశ్చన్స్ అన్ని, దెన్ నెక్స్ట్ అటెంప్ట్ ఐ యూస్ టు అటెంప్ట్ ఎవ్రీథింగ్. తర్వాత మిగతా చేసావు. ఓకే, సో మీకు ఓవరాల్ గా ఎన్ని మార్క్స్ వచ్చినాయి అమ్మా ఎగ్జామ్? ఇప్పుడు 377 వచ్చాయి. 377 ఎక్సలెంట్ మార్క్స్. 377 అందులో జనరల్ స్టడీస్ ఎంత వచ్చి ఉండవచ్చు మీకు? 116 అరౌండ్ 116 ఉండొచ్చు. సో బ్యాలెన్స్ అంటే దాదాపుగా 116 377 బ్యాలెన్స్ వచ్చి 200 అండ్ ఎంత నాన్న? 60 ప్లస్ 260 అరౌండ్. సో అద్భుతమైన మార్క్స్. సో ఇప్పుడు మీకు ఫస్ట్ టైం ఎగ్జామ్ క్యాన్సిల్ అయింది బికాస్ ఆఫ్ సెవరల్ రీజన్స్. ఆ రోజు మీకు ఎలా అనిపించిందమ్మా? మై వరల్డ్ టర్న్డ్ అప్సైడ్ డౌన్. సో కొంచెం అంటే ఫస్ట్ టైం
ఎలా రాశారు అంటే ఫస్ట్ టైం కూడా బాగానే రాసాను. నాకు ఫస్ట్ టైం రాసినప్పుడు 330 ప్లస్ వచ్చినాయి. ఐ థాట్ ఐ విల్ గెట్ గుడ్ ర్యాంక్. అంటే ఫస్ట్ టైం పేపర్ టఫ్ అనిపించిందా, సెకండ్ టైం పేపర్ టఫ్? ఫస్ట్ టైం పేపర్ టఫ్ ఉండే సార్. సో న్యాచురల్గా అప్పుడు కొంచెం తక్కువ మార్కులు. సెకండ్ టైం పేపర్. సో మీకు గేట్ ఎగ్జామ్ క్వశ్చన్ బ్యాంక్కి టీజీపీఎస్సీ ఏడబ్ల్యూ క్వశ్చన్ బ్యాంక్కి తేడా ఏం కనపడింది మీకు? తేడా అంటే క్వశ్చన్ సింప్లిసిటీ. అంటే ఏడబ్ల్యూలో సింప్లిసిటీ సంవట్ కంపేర్ టు గేట్ ఎగ్జామ్ క్వశ్చన్స్ స్టాండర్డ్ కొంచెం తక్కువ ఉందంటారా? ఓకే. సో మీరు ఎలాగో హై లెవెల్లో ప్రిపేర్ అయ్యారు కాబట్టి మీకు ఇది అనిపించింది. సో లెంగ్తీ క్వశ్చన్స్ అక్కడ కొంచెం 2 మార్క్స్ క్వశ్చన్స్ గేట్ ఎగ్జామ్లో చేస్తారు కాబట్టి ఇది బాగా కంఫర్ట్ అయింది. సో ఇక్కడ న్యూమరికల్ క్వశ్చన్స్ ఉండేనమ్మా మీ ఏడబ్ల్యూ పేపర్లో? ఉండేనా? సో అవి ఎలా చేశారు? బాగానే చేశారా? అంటే మీకు సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ ఇచ్చారు కదా అందులో? లేదు సార్, ఏడబ్ల్యూ ఉండదు. ఏమీ లేదు, అంటే సింపుల్ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. మరి అంటే ఇప్పుడు మరి క్యాలిక్యులేటర్ లేదంటున్నారు కదా. సో వితౌట్ క్యాలిక్యులేటర్ చెయ్యడానికి ఏమన్నా టెక్నిక్స్ ఫాలో అయ్యావమ్మా? టెక్నిక్స్ అంటే ఇంకా నియర్ బై వాల్యూస్ వచ్చేలాగా చూసేవాళ్ళం. అవి వాటికి నియర్గా ఉన్నవి ఆప్షన్స్ పెట్టేవాళ్ళం. సపోజ్ ఒక క్వశ్చన్ మీకు అసలు అర్థం కాలేదు, నెగిటివ్ మార్కింగ్ లేదు కదా, లేదు సార్. అలాంటప్పుడు ఒక ఛాయిస్ తీసుకోవచ్చు, ఛాన్స్ తీసుకోవచ్చు. ఎలిమినేషన్ టెక్నిక్స్కి మీరు వాడిన పద్ధతి ఏంటి? 4 ఆప్షన్స్లో ఎలా చేసేవాళ్ళు? ఎలిమినేషన్ టెక్నిక్స్ అంటే ఏం వాడలేదు సార్. ఏం వాడలే అంటే అసలు వదిలేసావా అర్థం కాకపోతే? వదిలేయడం అంటే క్వశ్చన్ సపోజ్ నాకు ఇది రాదు అనిపిస్తే వదిలేసావా అంటున్నా, లేదా ఏదో ఒకటి పెట్టేసావా ఆప్షన్? అంటే చీట్ కోడ్ అని మనం చదువుతుంటాం ఇంటర్మీడియట్లో, ఎంసెట్, ఐఐటీజీలో చీట్ కోడ్స్, అలాంటి చీట్ కోడ్స్ ఏమైనా ఫాలో అయ్యారా? ఏం లేదు, అంటే వదిలేసారు ఇక అంతే. వదిలేయడం అంటే పెట్టేవాళ్ళం, ర్యాండమ్గా పెట్టేసేసా. ఓకే. సో ఎగ్జామ్ హాల్లో నుంచి బయటకు వచ్చాక యూ ఫెల్ట్ కాన్ఫిడెంట్. ఓకే, సరే నాన్న. ఇప్పుడు టీజీపీఎస్సీ జాబ్ క్యాలెండర్ అనౌన్స్ చేసింది. వేకెన్సీస్ ఎన్ని ఉంటాయనే తర్వాత సంగతి. నోటిఫికేషన్స్ అయితే ప్రభుత్వానికి ఇవ్వక తప్పదు. ఏ మంత్లో నోటిఫికేషన్ వస్తుంది, ఏ మంత్లో ఎగ్జామ్ అవుతుంది కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ తెలిసిపోయింది. సో దీనిని కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ అంటే ఇప్పుడు 3rd ఇయర్, ఫైనల్ ఇయర్ కానీ, 2nd ఇయర్ కానీ, ఇప్పుడు చాలా వరకు కాలేజీలు ఎంతసేపు C++ డాటా స్ట్రక్చర్ అలగదాం, సివిల్ లేదు, మెకానిక్, అందరికి ఇదే చేస్తుంటారు. ఇప్పుడు ఒక జాబ్ క్యాలెండర్ అంటే ఒకటి ఉంది కాబట్టి ఎలా ప్రిపేర్ అయితే మంచిది ఈ కోర్ బ్రాంచ్ వాళ్ళకి? టైం టేబుల్ పెట్టుకోవచ్చు కదా సార్. మనం జాబ్ క్యాలెండర్ ఉంటే ఈ టైంకి డేట్ ఉంటుంది కాబట్టి వీ కెన్ ప్రిపేర్ టైం టేబుల్. కోచింగ్ ఏది ఉన్నా ముందే ఫినిష్ చేసుకోవచ్చు. వీ కెన్ ప్రీ ప్లాన్. గతంలో అది లేదు, జాబ్ క్యాలెండర్ లేదు కాబట్టి ఎప్పుడవుతుందో తెలియదు. ఓకే. సో మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏమన్నా ప్రాక్టీస్ చేశాను? గేట్, ఐఏఎస్ అన్ని ప్రీవియస్ క్వశ్చన్స్, ఎస్ఎస్జేఈ, గేట్, ఐఏఎస్ ఏది వదల్లా. కాబట్టి యూ ఫెల్ట్ వెరీ కాన్ఫిడెంట్, అందుకే మీకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. సో ఎందుకంటే కొన్ని క్వశ్చన్స్ ఎంత ఈజీ పేపర్ అయినా టీజీపీఎస్సీ ఏడబ్ల్యూలో కొన్ని టఫ్ ఉంటాయి, కొన్ని ఉంటాయి కాన్సెప్చువల్గానే ఉంటాయి. సో అక్కడ ఎవరైతే కొంచెం అడ్వాన్స్గా ప్రిపేర్ అయ్యి ఉంటారో వాళ్ళకి ఎడ్జ్ వస్తుంది, అంతే కదా నాన్న? సో జూనియర్స్కి నీ మెసేజ్? సజెషన్స్ అంటే టెస్ట్ సిరీస్ ఎక్కువ రాయాలి ప్రాక్టీస్ కోసం. ఫస్ట్ నేను ఎన్పిడిసిఎల్ రాసాను, అప్పుడు నేను టెస్ట్ సిరీస్ సరిగ్గా రాయలేదు. అప్పుడు నాకు కొన్ని పాయింట్స్ వల్ల జాబ్ మిస్ అయింది. అప్పుడు నేను ఏం ఫాల్టా అంటే ఎక్కువ టెస్ట్ సిరీస్ రాయలేదా అనుకున్నాను. ఇప్పుడు ఏడబ్ల్యూకి నెక్స్ట్ స్టార్టెడ్ రైటింగ్ టెస్ట్ సిరీస్. సో ఇప్పుడు టెస్ట్ సిరీస్ రాసేటప్పుడు మనం కొన్ని తప్పులు చేస్తాం, రెక్టిఫై చేసావమ్మా నువ్వు? ఆ తప్పు ఏది చేసామో అక్కడ వెళ్ళి ఆ కాన్సెప్ట్ మొత్తం చదివేదాన్ని సార్. ఆ మిస్టేక్ వెళ్ళినా అక్కడ వెళ్ళిన తర్వాత మొత్తం సబ్జెక్ట్ అంతా అలానే. సో ఆ మిస్టేక్స్ ఉన్న కాన్సెప్ట్స్ అనేవి కవర్ అయిపోయినాయి సార్. ఓకే. ఇంకా షార్ట్ నోట్స్ మెయింటైన్ చేసేదాన్ని ప్రతి దానికి. ఐ యూజ్డ్ టు రైట్. సో ఒక క్వశ్చన్, ఇప్పుడు బీటెక్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ స్టూడెంట్లు ఉన్నారు కదా, ఏ సంవత్సరంలో ఈ ఏడబ్ల్యూఈ ప్రిపరేషన్ కానీ, జెన్కో ట్రాన్స్కో ప్రిపరేషన్ కానీ, గేట్ ప్రిపరేషన్ కానీ ఏ సంవత్సరంలో స్టార్ట్ చేస్తే మంచి? 3rd ఇయర్లో స్టార్ట్ చేస్తే బెటర్. 3rd ఇయర్లో మీరు స్టార్ట్ చేయాలి. వెరీ గుడ్. సో ఒక సిస్టమేటిక్గా చేసుకుంటే మంచిది. ఓకే అమ్మా కావ్యశ్రీ, కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. సో మీ పేరెంట్స్కి, ఓకే, ముఖ్యంగా మీ ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫ్యాకల్టీకి, ఓకే, ఈస్ అకాడమీ ఫ్యాకల్టీకి, సో కాంట్రిబ్యూషన్ ఈస్ దేర్ ఫ్రమ్ ఎవ్రీ సైడ్. ఓకే, వన్స్ అగైన్ థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. ఓకే, థ్యాంక్ యూ సార్.